హే గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ హీల్ విత్ సిరి. ఇవాళ టాపిక్ ఏంటంటే గ్రే హెయిర్ అండి. అందరికీ కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్ గదా ఇది. అసలు ఈ గ్రే హెయిర్ అనేది చిన్నవాళ్ళలో కూడా రావటానికి కారణం పోషకాహారాల లోపం అండి. ఒక 4 మినరల్స్ డెఫిషియన్సీస్ వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది. సో, అవి ఏ ఫుడ్‌లో ఉన్నాయి అండ్ స్ట్రెస్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ న్యాచురల్‌గా ఆ ఫుడ్స్ ఏంటి? సో, ఇంట్లో దొరికే వాటిలో నేను చెప్తానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కరివేపాకు. ఈ కరివేపాకనేది పచ్చిది తీసుకోవచ్చు. లేదా ఎండబెట్టి పొడి తీసుకొని వాటర్‌లో కలుపుకొనైనా తాగొచ్చు. అలాగే నెక్స్ట్ నల్ల నువ్వులండి. నల్ల నువ్వుల్లో కూడా ఐరన్, కాల్షియం అనేది బాగా ఎక్కువ ఉండటాన ఇది గ్రే హెయిర్‌ని చాలా అంటే చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇది వేపిచ్చేసి పొడిలా చేసుకొని చిన్న లడ్డూలా చేసుకొని రోజు తింటే చాలా మంచిది. అలాగే మునగాకండి. మునగాకులో కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఐరన్ అని, మెగ్నీషియం అని, కాల్షియం అని ఇంకా చాలా రకాల మినరల్స్ అయితే ఉన్నాయి. వీటి వల్ల కూడా హెయిర్‌కి చాలా మంచిది. అలాగే ఉసిరికాయ అండి. రోజుకి ఒక హాఫ్ ఉసిరికాయ తీసుకున్నా గానీ అసలు హెయిర్ ఫాల్, హెయిర్ కేర్ రిలేటెడ్ అన్ని ప్రాబ్లమ్స్‌కి ఇది పనిచేస్తుంది. గ్రే హెయిర్ మాత్రమే కాదు. అలాగే పాలకూర, తోటకూరలో కూడా ఐరన్, మెగ్నీషియం అనేది ఉండటాన ఫస్ట్ మన బాడీకి ఐరన్ బాగా పెరగాలండి. ఐరన్ పెరిగితే అసలు ఈ ప్రాబ్లమ్ గూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. నెక్స్ట్ గుమ్మడి గింజలు. ఈ గుమ్మడి గింజల్లో జింక్ అండ్ మెగ్నీషియం అనేది ఉండటాన కాల్షియం అనేది మన ఒంటికి బాగా పడుతుంది. అందువల్ల స్ట్రెస్ అనేది తగ్గి గ్రే హెయిర్ గూడా తగ్గుతుంది. అలాగే రాగి ఇలా జగ్‌లో నీళ్ళని ఓవర్‌నైట్ స్టోర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక గ్లాస్ చప్పున తాగితే వారానికి 3 సార్లు చేసినా అందులో ఉన్న కాపర్ మన బాడీలోకొచ్చి మంచిగా గ్రే హెయిర్ అనేది తగ్గుతుంది. అలాగే 4 మినరల్ డెఫిషియన్సీస్ ఏంటంటే ఐరన్, కాల్షియం, కాపర్, మెగ్నీషియం అలాగే వైటమిన్ డి అన్నమాట. సో, ఈ ఆహారాలన్నీ మన డైట్ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్ అనేది తగ్గుతుంది. అలాగే మరిన్ని హెల్త్ కేర్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.